ఆర్మూరు పట్టణంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదం గుజరాతీ ఎంజేఎఫ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు మీద వెళ్లే బాటసార్లకు స్టూడెంట్లకు తీవ్రమైన ఎండల కారణంగా దాహార్తి తీర్చేందుకు మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగిందని గ్రీన్ అధ్యక్షులు జనరల్ కిడ్స్ ప్రకాష్ తెలిపారు. అనంతరం లయన్ నివేదం గుజరాతీ మాట్లాడుతూ ప్రతి ఏడాది నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు చేపూర్ గణేష్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, డీజే వికాస్, టెక్నోసాఫ్ట్ కంప్యూటర్స్ విద్యార్థులు, కరెస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ఈశ్వరి, నిర్మల బాలు, గట్టడి మహేష్ తదితరులు పాల్గొన్నారు. మన చార్టర్ ప్రెసిడెంట్ అయినటువంటి లయన్ నివేదన్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు బటర్ మిల్క్ మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 400 నుంచి 500 మందికి ఇటువంటి అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి సమయంలో మనము తన వంతు కృషిగా తన జన్మదిన సందర్భంగా 10 మందికి చల్లదనాన్ని అనుకోవడం ఒక గొప్ప విషయము. ఈ సందర్భంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో మరి వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యంత తీవ్రమైన ఎండలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్మూర్ పట్టణ ప్రజలందరూ కూడా ఇక్కడ రోడ్ల మీద ప్రయాణించేటువంటి యాచకులకు మరియు రోడ్డుపై వెళ్ళేటువంటి ప్రజలకు ఈరోజు లయన్స్ క్లబ్ గ్రీన్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లను ఈరోజు సరఫరా చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఈ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఎన్నో యాక్టివిటీ చేస్తూ ఉంటాము. ఈరోజు నా యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఇట్టి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మహాలక్ష్మి టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి ఇక్కడ స్టూడెంట్స్ కానివ్వండి, రోడ్డుపై వెళ్ళేటువంటి ప్రజలకు అందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లను ఈరోజు సరఫరా చేసి ఈ యొక్క ఉష్ణోగ్రత బారి నుండి వారికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఈ ప్యాకెట్లను సరఫరా చేయడం జరిగింది. మరి రానున్నటువంటి రోజుల్లో ఇటువంటి చాలా కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ గ్రీన్ ఆధ్వర్యంలో చేస్తామని తెలియజేస్తూ